5 ఏళ్ల క్రితం మనం ఓడిపోయాం. మనందరం మన ఫ్రెండ్స్ ని, కుటుంబాల్ని, విశ్వాసాన్ని కోల్పోయాం. ఈ రోజు అదంతా మార్చే అవకాశం వచ్చింది. మనందరికీ ఇది ఆఖరి అవకాశం. తప్పు జరగకూడదు. మనం గెలుస్తాం. చివరి శ్వాస దాకా పోరాడదాం. చివరి శ్వాస వరకు పోరాడుదాం. ఇంటికెళ్ళి జిల్లా డిస్ట్రిక్ట్లన్నీ తిరిగి ఇలా యుద్ధం చేస్తూ ఉంటే ఒక పక్కన చాలా ఆనందంగా ఉంది, ఒక పక్కన ఇంత కష్టపడుతున్నారని ఒక చిన్న బాధగా కూడా ఉంది. బట్ మనందరి బాధ కంటే, మా కుటుంబ సభ్యుల బాధ కంటే ఇతరుల బాధని తీర్చే ఒక వ్యక్తి వచ్చాడు అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వెవడివి? నీ మంత్రులు ఎవరు? నీ ఎమ్మెల్యేలు ఎవరు? వారాహితో మచిలీపట్నం రా అన్నావు కదా, వస్తున్నాడు ఇప్పుడు నీ మొగుడు. ఇక మీరు గెలవాలని పూజలు, యాగాలు మొదలు పెట్టండి. కర్మకాలి మీరు గాని ఓడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటారు. జనసేన తీసుకుంటారు. పిఠాపురంపై ఏపీ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అక్కడి గెలుపోటములపై రాష్ట్ర వ్యాప్తంగా కీలక చర్చ. అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసుల అనుమానం. ఇప్పటికే కేంద్ర బలగాలు సైతం రంగంలోకి దిగాయి. కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పహారా కాస్తున్నారు. వారి హెచ్చరిక. పోలింగ్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నది. పోలింగ్ స్టేషన్ గ్రామ పరిధిలో ఏ రాజకీయ పార్టీల తరపు గాని, మరే ఇతర వ్యక్తులు గాని, రాజకీయ పార్టీల గుర్తులతో గాని మరి రెడీ అయిపోయి తమ్ముళ్ళు, నేను ఆల్రెడీ 4 బస్తాలు పేపర్లు ఇచ్చా. ఇక మీరు గెలవాలని పూజలు, యాగాలు మొదలు పెట్టండి. కర్మకాలి మీరు గాని ఓడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటారు. జనసేన తీసుకుంటారు. Nice. Expected.
మన టైం వస్తుంది. మేము గెలిచిన తర్వాత మీరు నిలబడి ఉంటారో లేదో అది మీరు నిర్ణయించుకోండి. దండలు వేయొద్దు, మణిమకుటాలసలొద్దు, నా జన్మభూమి ప్రేమ చాలులే. నా గోరంత చెమటకు కొండంత సిరులిచి పెంచినది ప్రజలే కదా. నా తనువును ధనమును ప్రజలకు ప్రగతికి పంచుట పాడి కదా. సిరమల్లె నువ్వు శిఖరము చేరు, నా పేరు నరసింహ.